హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తెలంగాణ సైడ్ స్పెషల్ రెసిపీ అండి. ఇది ఖచ్చితంగా తెలంగాణ సైడ్ ఖచ్చితంగా చేసుకుంటారు. సమ్మర్ వచ్చిందంటే ఇంకా చాలామంది చేసుకుంటారండి ఈ రెసిపీ అనేది. ఇదైతే మా అమ్మ వాళ్ళు అయితే వీక్లీ 2 to 3 times ఖచ్చితంగా చేసుకుంటారు. వ్యవసాయం చేసేటోళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారండి. కూలీలోకి వెళ్ళేటోళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు ఈ రెసిపీ అనేది. ఇది ఎందులో కంటే ముద్దపప్పులోకి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా గోకరకాయ, ఆలు ఫ్రైలోకి చాలా బాగుంటుంది. అవి ఏమీ లేదు, ఓన్లీ వైట్ రైస్లోకైనా సూపర్గా టేస్ట్ ఉంటుందండి. చల్లన్నంలోకి వేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి మీరు. ఏం లేదండి, పచ్చిపులుసు బాగా పీసుకున్నాక ఇందులో ఎక్కువ చేయాల్సింది ఏంటంటే, బాగా టేస్ట్ కోసం రావడానికి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అనేది బాగా నలిపి వేసుకోవాలి. అప్పుడే పచ్చిపులుసు అనేది టేస్ట్ ఉంటుంది. ఏం లేదు, తర్వాతకి అందులో కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాతకి పోపు వేసుకోవడమేనండి. పోపు ఏముంటుంది, మనం ఇంట్లో అందరం వేసుకునే విధంగానే పోపు వేసుకుంటే అయిపోయిద్దండి, అంతేనండి. ఇప్పుడు చిన్న మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, మీ దగ్గర ఎండుమిర్చి ఉందనుకోండి ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి లేదు అనుకోండి పచ్చిమిర్చి అయినా వేసుకోండి. రెండు ఉంటే రెండు వేసుకోండి, లేదు ఒకటే ఉందంటే ఒకటే వేసుకోండి. తర్వాతకి కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని అందులో కలుపుకోవడమేనండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పచ్చిపులుసు పోసి కలిపి పెట్టినా తింటారు. ఇది చేయండి, ఏం కాదు. నిమ్మకాయ అయితే జలుబు దగ్గు లాంటిది వస్తే దీనికి ఏం రాదు. ఓకేనా ఫ్రెండ్స్, చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.